రేవంత్ రెడ్డి రైతులు పండించినటువంటి పంట నెలల తరబడి మార్కెట్ యార్డులలో ఉంచకుండా కొనుగోలు చేయాలి. వాళ్ళకు కావాల్సినటువంటి గన్నీ బ్యాగులను కానీ లేదంటే వాళ్ళ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి వారం లోపల డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక పక్క వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, నా నియోజకవర్గం వంగూరు మండలం ముఖ్యమంత్రి సొంత మండలం అని చెప్తాడు. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి తాను నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కానీ, లేదంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలపైన స్పందించలేదు. కానీ ఈరోజు ఈ 2.5 సంవత్సరాల లోపల ప్రతి ఎకరాకు నీరందించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మాట్లాడుతున్నారు. దానికంటే ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని విషయంలో మీరు స్పష్టత ఇవ్వండి. ప్రాజెక్టులు కట్టడము సాధ్యమవుతుందా కాదా పక్కన పెట్టండి. సేకరించినటువంటి భూములకు నష్టపరిహారాన్ని చెల్లించండి. మేము కాలువలతోన కాదు, ఎక్కడ ఒక ఎకరా నష్టపోకుండా బల్మూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి రైతులు భూములు కోల్పోతున్నారని, ఆ రోజు రైతులు ఒకవేళ వాళ్ళ ఆలోచనలను వాళ్ళ అవగాహన నాతో పంచుకొని ఉంటే నేను ఆలోచించే విధానం వేరుండేదేమో. కానీ ఆ రోజు రైతులు నేను ఏం పని చేసినా బాగుంటుంది, ప్రజా శ్రేయస్సు కోసమే అనుకున్నారు. గందరగోళానికి గురి చేసినటువంటి కారణంగా ఆంజనేయ స్వామి పైన ఒట్టేసి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చెప్పినటువంటి కారణంగా ప్రజలు మోసపోయి ఓట్లేస్తే ఈరోజు భూసేకరణ చేయడం లేదు, లేదంటే భూములు కోల్పోకుండా మీకు నీరు అందిస్తామని ప్రత్యామ్నాయాన్ని కూడా ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ చూపడం లేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్నికల యావ తప్పిస్తే, ఊరేగడం తప్పిస్తే, ఎక్కే విమానం దిగే విమానం అనే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఏ రోజు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పర్యటనలు చేయడం లేదు. ఎన్నికలు వచ్చినాయంటే రైతు భరోసా కొంతమంది రైతుల ఖాతాల్లో వేస్తారు. ఎన్నికలు వచ్చినాయి అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయంటే మున్సిపాలిటీల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సమావేశాలు సభలు పెట్టి గ్రామాలలో సర్పంచులు ఎవరికైతే మంత్రులకు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటారో వాళ్ళకు ఓట్లు వేయండి అని సర్పంచ్ వార్డు ఎన్నికల్లో కూడా ప్రచారాన్ని చేసే సందర్భంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదంటే పార్లమెంటు సభ్యుడు లేకుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విధానంలో కనుక మార్పు రాకపోతే, ఏ రకంగా అయితే పశ్చిమ బెంగాల్లో ప్రజలు తీర్పు ఇచ్చిండ్రో, ఏ రకంగా అయితే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని చీత్కరించిండ్రో, భవిష్యత్తులో మీరు ఎక్కడ అభ్యర్థిగా నిలబడ్డా మిమ్మల్ని వెంటాడి వేటాడి ఓడిస్తారు ప్రజలు, భారతీయులు అని సందర్భంగా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిక చేస్తాను.